అవ్వకండి, ఇది ఫేక్ కంపెనీ. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే నేను సేఫ్ షాప్ కంపెనీ వాళ్ళు అసలు ఎలా మనని ట్రాప్ చేస్తారని 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి ఖచ్చితంగా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఎవరైనా సరే కొత్తగా సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, జాయిన్ అయినా వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. సో అలా చెక్ చేయడం వల్ల మీరైతే ఖచ్చితంగా మోసపోకుండా ఉంటారు. ఈ సేఫ్ షాప్ కంపెనీ వల్ల అయితే నేనైతే 4 లక్షల దాకైతే నేను లాస్ అయ్యాను. సో నాలాగా ఎవరు మోసపోవద్దని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఆ 2 వీడియోస్ ఏదైతే నేను చేశానో దానికి కొన్ని గుడ్ కామెంట్స్, కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి. సో గుడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియోలో నేను రిప్లై ఇవ్వబోతున్నాను. సో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ ని చూసినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోదామా? ఇక మొదలెడదామా? సో ఇంకా కామెంట్ లోకి వెళ్ళిపోతే, సేఫ్ షాప్ జెన్యూన్ కంపెనీ, ఇందులో నో ఫెయిల్యూర్స్, ఓన్లీ క్యూటర్స్. బిగ్రీప్ లేని వాళ్ళకి ఇది ఫేక్. అందరితో కలిసి నేను మాత్రమే తెలియగలదనని బ్రతికే తల్లి, నీకు ట్రైనింగ్ అవసరం, నో ట్రైనింగ్ నో సక్సెస్. ధన్యవాదాలు. మంచిదండి, చాలా బాగా కామెంట్ చేశారు. ఇంత పెద్ద కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అరే తుప్పా చదవా. నేను ఒకటి చెప్తే గుర్తు పెట్టుకోండి, సేఫ్ షాప్ కంపెనీలో 100% చేస్తే 1% కూడా సక్సెస్ ఉండదు. నేను సేఫ్ షాప్ కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో 3 years బ్యాక్ జాయిన్ అయ్యానో అప్పుడైతే నాకు డ్రీమ్ చార్ట్ అయితే కొట్టడం జరిగింది. నా అప్లయన్స్ అయితే ఫస్ట్ వన్ ల్యాప్టాప్ అండ్ స్కూటీ. ల్యాప్టాప్ అయితే నాకు అసలు కొంచెం కూడా యూజ్ చేయడమే రాదు, అండ్ స్కూటీ కూడా నాకు అసలు తోలడమే రాదు. సో ల్యాప్టాప్ స్కూటీ నాతో తీపిచ్చి ఏమని చెప్పారంటే, ప్లాన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఫాలోఅప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ల్యాప్టాప్ నేనే తీసుకున్నా. ఇలా ఏదైతే నేను జాయిన్ అయ్యినో ల్యాప్టాప్ నేనే తీసుకున్నా, అండ్ జాయిన్ అయిన తర్వాత నేను వచ్చే డబ్బులతోటి ఈ స్కూటీ కూడా తీసుకున్నాను చెప్పమని చెప్పి నేనైతే గుడ్డిగా నమ్మి, నేను నిజంగా చెప్తున్నా అదే చెప్పిన. సో ఏదైతే స్కూటీ కొన్నానో, ఏదైతే ల్యాప్టాప్ కొన్నానో, ప్రతి ఒక్క రూపాయి మా అమ్మ ఇచ్చిన డబ్బులు నేనైతే ఒక్క రూపాయి కూడా నేను అసలు ఇవ్వలేదు. ఈఎంఐలో ప్రతి ఒక్క రూపాయి మా అమ్మనే పెట్టుకుంది, కానీ నాకైతే సేఫ్ షాప్ పరంగా అయితే ఒక్క రూపాయి కూడా రాలేదు. ప్రతి ఒక్క రూపాయి నేనే కట్టుకున్నా. మీరు అంటున్నారు కదా సేఫ్ షాప్ లో మీరు అసలు పని చేశారని, డబ్బులు కట్టి ఎందుకు వదిలేస్తారు? 20,000 దాకా నేను డబ్బులు కట్టినానని నేను ఎందుకు వదిలేస్తా పని చేయకుండా? అది మీకు అర్థమవుతుందా? ఒకటి డ్రీమ్స్ లేకుండా మీ సేఫ్ షాప్ కంపెనీలో ఉండలేరు అంటే ఇంతకంటే డ్రీమ్స్ ఇంకెవరికి ఉంటాయి? ఇంకేముంటాయి? ఒక ల్యాప్టాప్, ఒక స్కూటీ, ఒక ఇల్లు, ఒక ల్యాండ్, ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ తోటి నేనైతే సేఫ్ షాప్ లోకి వెళ్ళడం జరిగింది. బట్ దానివల్ల నాకు ఏం యూజ్ లేనప్పుడు నేను మోసపోయినా కాబట్టి, నాలాగా ఎవరైనా మోసపోతారేమో నేను వీడియో చేస్తే, ఒకవేళ మీకు జెన్యూన్ కంపెనీ అయితే మీరు ఎందుకు భయపడతారు? ఇంతగానం భయపడకుండా మెసేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మెదలేనట్టుంది, అందుకే ఏది చెప్తే అది నమ్ముతా అంటుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే అన్న, ఈ మెసేజ్ నీకు అసలు ఎట్టబెట్ట బుద్ధి అయిందిరా? నువ్వేమన్నా పాతకాలం మనిషివా? పాతకాలం మనిషి అయితే ఒక సామె చెప్తా ఈను. నీలాంటి వాడు ఎవడో వెనక్కి ఎర్ర చీర కట్టుకుని మొత్తం నా పిల్లవే అన్నదంట. నేనేదో మాట వరుసకి నేను మెదలేనని చెప్తే నువ్వు మెదలేనని లెక్క ప్రవర్తిస్తున్నావు. ఏంటి చెప్పనా ఒకటి, మనం ఎవరినైనా సరే వింటున్నావా, మనం ఎవరినైనా సరే గట్టిగా నమ్మితే ఖచ్చితంగా మనం అది వాళ్ళు చెప్పిందే చేసుకుంటా పోతాం. అదే శాంపిల్ నేను కూడా అదే చెప్పిన. నాలాగా ఎవరు మోసపోవద్దని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. నువ్వు ఇంకా మెదడు లేదు, కాలు లేదు, ఏం లేదు అంటున్నావు. నాకు తెలిసి ఇవన్నీ నీకు లేవనుకుంటా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గాడిది గుడ్డు తెలుసు నీకు, సేఫ్ షాప్ గురించి ఫుల్ గా తెలుసుకొని మాట్లాడు, లేదంటే మూసుకొని కుర్చీ ఎదవ వాగుడు వాగమాకు సేఫ్ షాప్ గురించి. అబ్బబ్బబ్బో, ఇంగ్లీష్ సూపర్ వస్తుగా నీకు అసలుకి. నాకు తెలిసి నాకు వచ్చిన లాంగ్వేజ్ లో ఇదైతే మూసుకొని కూర్చో ఏదో వాగుడు వాగమాకని పెట్టినవేమో అనుకుంటున్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దానికి నేను కరెక్ట్ గా సమాధానం ఇస్తా, విను. నీకు సరిగ్గా ఇంగ్లీషే రావడం లేదు, నువ్వు నాకు చెప్తున్నావా? అయినా నా భ్రమ కానీ సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? ఎవరికైతే చాత కాదు, ఎవడైతే చవడదద్దం ఉంటాడో, ఎవరైతే మందిని మోసం చేయాలనుకుంటాడో వాడు మాత్రమే సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అవుతాడు. సేఫ్ షాప్ కంపెనీలో ఎప్పుడైతే దాంట్లో డబ్బులు రావని వాడు ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అప్పుడైతేనే బయటకు వస్తాడు. డబ్బులు వస్తాయి, భ్రమలో బతుకుదాం, 10 మందిని మోసం చేసి సేఫ్ షాప్ కంపెనీ ద్వారా మనం బతుకుదాం అనుకున్న వాడే ఇలాంటి కామెంట్లు పెడతాడు. ఖచ్చితంగా నువ్వు మాత్రం ఎంతో మందితో మోసం చేసే ఉంటావు. ఎప్పుడో ఒక రోజు నువ్వు చేసిన తప్పని తెలుసుకున్న రోజు, ఆ రోజు ఈ వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి,
వేస్ట్ దాన నువ్వు కరెక్ట్ గా పని చెయ్యి, వస్తే ఏ రంకులో ఉన్నావే వేస్ట్ ముండా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. అరే వేస్ట్ మొక్కమోడా, నువ్వు చూసావా నేను పని చేయండి, నీ పని నువ్వు ఒకటింటి దానికి కూడా ఫాలోఅప్స్ వెళ్ళిందా అని ప్లాన్స్ వెళ్ళిందా అని నాకు తెలుసు నేను ఎలా పని చేస్తానని. నీకు తెలియకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం ఈ చింతపండు అవుతుంది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. ఒక రైతు ఉంటాడు, ఎంతో కష్టపడతాడు, గాలి దువారా వల్ల వర్షం వల్ల ఆ పంట మొత్తం ఖరాబ్ ఆయన చేతికి రాదు, ఆయన పని చేయనట్టు ఆ మాత్రానికి అంత కష్టపడ్డకు రానప్పుడు ఫలితం ఏం లాభం, నువ్వు చేసి ఏం లాభం. సేమ్ నేను కూడా అదే చెప్తున్నా. 3 సంవత్సరాలు నేను పని చేసినప్పుడు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అది కాక నా దగ్గర నుంచి ఉన్న రూపాయి మొత్తం ఖర్చు అయిపోయింది, నా ఫ్యామిలీ దగ్గర ఉన్న రూపాయి మొత్తం ఖర్చు అయిపోయింది. అప్పుడు నాకు ఎంత బాధ అనిపించాలి. అదే కామెంట్ మీ అమ్మకి ఎవరైనా పెట్టి ఊడుకుంటావారా నువ్వు? మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే. బహుశా ఊరుకుంటావేమోలే, నువ్వు వేస్ట్ మొక్క ఓడి కదా, ఊరుకుంటావులే. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 3 years ఏం చేసావు మేడం? నెట్వర్క్ అంటే లేడీస్ ని మేక్ చేయాలి, మీరు నెట్వర్క్ లేడీస్ ని తయారు చేయలేక ఫెయిల్ అయ్యారు, కంపెనీని బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు? రీజన్స్ చెప్పాలా? ఒకటే, 2 లక్ష, కోటే. నేను చూసిన కామెంట్ లో ది బెస్ట్ కామెంట్ అంటే ఇదే. ఎందుకంటే సేఫ్ షాప్ కంపెనీలో నేను 3 years వర్క్ చేసినప్పుడు నా అప్లయన్స్ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి తల ఊపుకుంటూ పని చేసుకుంటూనే ఉన్నా. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఒక 1 month కి, ఒక 1 year కి ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుందని నేను గట్టిగా నమ్మిన. బట్ కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ అయినా దాంట్లో అసలు ఒక్క రూపాయి కూడా డబ్బులు రావని. లోపలేం లేదు, డొల్లా. మీరు అంటున్నట్టే ఖచ్చితంగా నేను లేడీస్ ని తయారు చేసుకోగలను, నాకు ఆ సత్తా 100కి 1000% ఉంది. ఎందుకంటే మాట రూపంలో ఏదైనా చెప్పాలంటే జెన్యున్ గా నేను మాట చెప్పేదాన్ని. నేను ఒక లేడీస్ దగ్గరికి వెళ్ళి, ఒకరి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళైతే ఫ్రీగా అయితే మీ సేఫ్ షాప్ కంపెనీలోకి రారు కదా, ఎందుకంటే మీ సత్రాలు కాదు కదా. ఖచ్చితంగా మీ సేఫ్ షాప్ కంపెనీలోకి రావాలంటే 20,000 నుంచి 30,000 ఖచ్చితంగా కట్టాలి. నేనే 20,000 30,000 కట్టి ట్రిప్పులని, అయ్యని ఇయ్యని ప్రతి ఒక్క రూపాయి నేను సేఫ్ షాప్ కంపెనీలో లాస్ అయిపోయా. అలాంటప్పుడు నేను 10 మంది లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళైనా మోసం చేయగలుగుతా? మీరే చెప్పండి. నేనే వెళ్ళి బురదలో పడ్డంటే వాళ్ళు వచ్చి నా పక్కన ఎలా పడమంట? నేను మీరు అలా చేస్తారేమో, నేను అలా ఖచ్చితంగా చేయలేను, నా వల్ల కూడా కాదు అలాంటి పనులు. ఎందుకంటే నేను ఏదైనా సరే జెన్యున్ గా చెప్పే మనసొత్తో నాది. సో మీరు ఇంకా అంటున్నారు కంపెనీ బ్లేమ్ చేస్తున్నారు, దాన్ని బ్లేమ్ చేస్తున్నారు. కంపెనీ ఉన్నదే బ్లేమ్, మీరు కంపెనీ అనేది ఫేక్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు, సేఫ్ లో చాలా మంచి కంపెనీ. అవునవును, నేను చెప్పేవన్నీ అబద్ధాలే, మీరు చెప్పే నిజాలు కాదు. ఏంటి మమ్మీ ఎవడు? సేఫ్ షాప్ కంపెనీలో కార్లు, ల్యాప్టాప్లు, గాడులు, మేడలు, నెలకి 4 లక్షలు. అబ్బబ్బబ్బబ్బా, మీరు చెప్పే మాటలు ఇన్ని ఉన్నాయి, అన్ని అబద్ధాలే, ఒక్కటన్నా నిజం ఉందా? ఇతని గురించి నాకు బాగా తెలుసు, ఇతను ఒక ముసుగు దొంగ. జెన్యున్ గా చెప్పండి. మీరు తీసుకునే ప్రతి ఒక్క వస్తువు మీరు కట్టలేదా? మీరు ఈఎంఐ మీరు తీసుకుని మీరు కట్టలేదా? నేను ఎన్నో చూసిన అలాంటి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఇలా ఎన్ని మాటలు చెప్తారో, మాయ మాటలు. మీరు ఇలాంటి నిజాలు చెప్తే అయ్యి మాయ మాటలు, అయ్యి నిజాలు కాదు. మీ సేఫ్ మాత్రమే జెన్యున్ కంపెనీ. పోవయ్యా, ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. ఎవరైతే గుడ్ గా కామెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే పార్ట్ 2 లో ఇంకా ఎక్కువనే రియాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ చేసేది నిన్నే. వాళ్ళైతే ఖచ్చితంగా నా వీడియోని చూడాలి, ఎందుకంటే అప్పుడే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతగానో వీడియో చేశాను, ఇంతగానో సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వద్దు అని చెప్పడానికి. సో ఎవరైనా సరే సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ ని చూసినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.